ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నా. వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసి న్యాయస్థానం ఆయనకు షాక్ ఇచ్చింది. హత్యాయత్నం కేసులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం నేత సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇక ఎమ్మెల్సీ తలశీల రఘురాం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. పూర్తిగా ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్, వైసీపీ నేతలకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కొన్ని కీలక తీర్పునైతే ఇచ్చింది. అదేవిధంగా బెయిల్ పిటిషన్లు రద్దు చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వైసీపీ నేతలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం కోర్టు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు కూడా ఆందోళనకి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి సంబంధించి నమోదైనటువంటి కేసులు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కనుక తాజాగా ఏపీ హైకోర్టుకు సంబంధించి విచారణకు వచ్చినటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత గౌతమ్ రెడ్డి, ఆయన గతంలో ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి చైర్మన్ గా కూడా వైసీపీ గవర్నమెంట్ లో పనిచేశారు. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఆయనకి చొక్కెదురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని డిస్మిస్ చేసింది న్యాయస్థానం. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయనకి మాత్రం ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి అంశాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి సజ్జల భార్గవరెడ్డి కూడా ప్రెసిడెంట్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. అయితే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తలశీల రఘురాం కూడా ఆయన కూడా ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఒక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనపైన హత్యాయత్నానికి సంబంధించినటువంటి అభియోగాన్ని మోపినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో దీనిపైన తనకి ఎటువంటి సంబంధం లేదని ఆయన ఇప్పటికే మీడియా ముఖంగా కూడా ప్రకటించారు. అయితే ఈ కేసులో కూడా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ గా కూడా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చినటువంటి విమర్శల ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన కూడా కేసు నమోదైంది. దీనిపైన ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా వచ్చే వారానికి వాయిదా పడింది సిచ్యువేషన్ ఉంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.